కాసేపట్లో కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు ఈడీ అధికారులు. ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో మొత్తం 9 రోజుల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరలేదు. మరోవైపు కవిత బెయిల్ పిటిషన్పై కోర్టులో వాదనలు ముగిశాయి. పిల్లలకు పరీక్షలున్నాయని కోర్టుకు కవిత తరపున న్యాయవాదులు వివరించారు. పరీక్షలు ఉన్నందున మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు కవిత హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తిని ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈడీ తరపు న్యాయవాదులు. కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగియడంతో న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. కస్టడీ ముగియడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈడీ అధికారులు కోర్టుకు తీసుకెళ్లే టైంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ ఆమె కామెంట్ చేశారు. కడిగిన ముత్యంలా బయటకొస్తానని చెప్పారు. తాను తప్పు చేయలేదని, అప్రూవర్గా మారబోనని అన్నారు. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందని ఆరోపించారు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి 50 కోట్లు ఇచ్చారని ఆరోపించారు కవిత. తనపై పెట్టిన అక్రమ కేసుపై పోరాడతారని చెప్పారామె. మరి కాసేపట్లో కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు ఈడీ అధికారులు. ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎస్ అక్షయ, ప్రస్తుతం కవిత లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి కేసులో ఒక కీలక బ్రేకింగ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కవిత తరపున బెయిల్ మూవ్ చేసినప్పటికీ కూడా బెయిల్ అప్లికేషన్ పైన విచారణ జరగలేదు. పైగా బెయిల్ను ఈడీ అబ్జెక్ట్ చేసింది. దాంతో రౌస్ అవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జ్ కావేరి బవేజా కవితకు రిమాండ్ విధిస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. సో కవితను ఏప్రిల్ 9వ తేదీ వరకు ఇక తీహార్ జైల్లో ఉండబోతున్నారు. ఈలోగా ప్రొసీడింగ్స్ అంటే ఏప్రిల్ 1వ తేదీన కవిత బెయిల్ మ్యాటర్ పైన విచారణ ఉంటుంది. సో మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత అంటే 15వ తేదీన మార్చి 15వ తేదీన హైదరాబాద్లో ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత అదే రోజు రాత్రి ఢిల్లీకి తీసుకొచ్చారు. మర్నాడు 16వ తేదీన అటు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు కవితను. సో 10 రోజుల పాటు కవితను ఇంట్రాగేషన్ చేశారు. లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారంలో కవిత పాత్ర ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా ఇంట్రాగేషన్ చేసినటువంటి ఈడీ ఇక వాళ్ళు చేసినటువంటి ఇంట్రాగేషన్ విషయంలో సంతృప్తి చెందారు. అంటే ఇక ఫర్దర్గా కవిత ఇంట్రాగేషన్ ఇప్పుడు అవసరం లేదనుకున్నారు. సో ఎప్పుడైనా మళ్ళీ కవితను విచారించాల్సి ఉంటే ఏదైతే ప్రస్తుతం రిమాండ్లో ఉంటారు కాబట్టి రిమాండ్ నుంచి మళ్ళీ కోర్టు ద్వారా మేము తీసుకొచ్చుకుంటామని చెప్పి కూడా ఇంతకుముందు జరిగినటువంటి వాదనలో స్పష్టంగా అటు ఈడీ తమ తరపు వాదనలు వినిపించింది. సో మొత్తానికి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మొదటి మహిళగా తీహార్ జైలుకు వెళ్ళబోతున్నారు కవిత. సో అయితే ఈరోజు కోర్టు హాల్లోకి వచ్చేటప్పుడే కవిత కొన్ని కామెంట్స్ అయితే చేశారు. అంటే తాను ఖచ్చితంగా ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటికి వస్తాను, ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కాదు, ఖచ్చితంగా ఇది పొలిటికల్ స్కామ్గానే చూడాలి, మమ్మల్ని కావాలనే ఇక్కడ ఇరికించే ప్రయత్నం చేశారు. లిక్కర్ కేసులో ఉన్నటువంటి వాళ్ళు ఒకరు బీజేపీలో చేరారు, ఇంకొకరు బీజేపీలో టికెట్ కూడా పొందారు, ఇంకొకరు అయితే 50 కోట్ల రూపాయలను బీజేపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో ఇచ్చారు. సో ఫైనల్గా తనను ఇరికించే ప్రయత్నం చేశారు. కానీ తాను ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్రూవర్గా మారను, న్యాయపరంగా బయటికి వస్తానని చెప్పి కవిత చెప్పారు. సో ఓవరాల్గా చూస్తుంటే కూడా లిక్కర్ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 37 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. అందులో కవిత తర్వాత అటు కేజ్రీవాల్ను కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. సో కవితను ఇంట్రాగేషన్లో ముఖ్యంగా ఏదైతే సౌత్ గ్రూప్ ఉందో సౌత్ గ్రూప్ మొత్తం కూడా 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేయడం, దాంతోపాటు ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే ఆధారాలు అంటే ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి వాంగ్మూలాలు కావచ్చు, వాళ్ళకు దక్కినటువంటి ఆధారాలు కావచ్చు, వాటి బేస్డ్గా ఎన్నో ప్రశ్నలు కవితను అడిగారు. ఏకంగా మద్యం వ్యాపారిగా ఉన్నటువంటి సమీర్ మహేంద్రుడు కంపెనీలో ఇండో స్పిరిట్ కంపెనీలో కవిత వాటాదారులుగా ఉన్నారు. సో ఆ ఇండో స్పిరిట్ అధినేత ప్రస్తుతం తిహార్ జైల్లో ఉంటే స్పెషల్ పర్మిషన్ మీద మళ్ళీ సమీర్ మహేంద్రను ఈడీ ఆఫీస్కు తీసుకొచ్చారు. ఈడీ ఆఫీస్లో కవితను సమీర్ మహేంద్రను కూర్చోబెట్టి ఒకేసారి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ప్రశ్నించారు.
అంతేకాదు కవిత ఫోన్లను ఎందుకు ఫార్మాట్ చేశారనే దాని మీద కవితను ప్రశ్నించినటువంటి సందర్భం కూడా కనిపించింది. సో ఓవరాల్గా సౌత్ గ్రూప్ లాబింగ్ మొత్తం కూడా నేరుగా అంటే కేజ్రీవాల్తో జరిగింది. సో కేజ్రీవాల్ కవితలు ఎలా మాట్లాడుకున్నారో ఆ ఫేస్ టైం డాటా ఎక్కడ పోయింది, వాట్సాప్లో జరిగినటువంటి సంభాషణలు ఏంటి, ఇద్దరి మధ్య వారధిగా ఉన్నటువంటి అంటే మధ్యవర్తిగా ఉన్నటువంటి విజయనాయర్ ఇచ్చినటువంటి వాంగ్మూలాలు, వీటన్నిటి బేస్డ్గా కవితను అరెస్ట్ చేశామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈ అంశాలపైన కవిత నుంచి సమాధానాలు రాబట్టారు. ఇక కవిత మరికొద్దిసేపట్లో రౌజ్ అవెన్యూ కోర్టు నుంచి మరికొద్దిసేపట్లో కవితను తీహార్ జైలుకు తరలించనున్నారు. ఓకే రాజు. బయటికి వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. జై తెలంగాణ, జై కవిత, జై తెలంగాణ, జై తెలంగాణ. No, they are fighting it out. It is a illegal case. అడిగిన ముఖ్యంగా బయటికి వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. జై తెలంగాణ, జై కవిత, జై తెలంగాణ, జై తెలంగాణ. No, they are fighting it out. It is a illegal case. అడిగిన ముఖ్యంగా బయటికి వస్తాను నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు కానీ దెబ్బతీయలేరు. This is not a money laundering case, it is a political laundering case. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. జై తెలంగాణ, జై కవిత, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ.